టమాటా పచ్చడికి కావలసిన పదార్థాలు: కేజీ టమాటాలు. వీటిని శుభ్రంగా కడుక్కుని నిలువుగా ఒక టమాటా 4 ముక్కలుగా తరుక్కోవాలి. అలా తరుక్కుని పక్కన పెట్టుకున్నాక పొయ్యి వెలిగించి మూకుడు పెట్టుకుని ముందు పోపు వేయించుకోవాలి. పోపుకు సరిపడా నూనె వేసుకుని ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు పోపు వేసుకోవాలి. మేము నువ్వుల నూనె వేసుకున్నామండి, అందుకనే ఇలా పొంగుతోందన్నమాట. పోపు బాగా వేగిన తరువాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ వేడి నూనెలో కొంచెం కరివేపాకు, ఇంగువ కూడా వేసుకుని కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ పొయ్యి వెలిగించుకుని టమాటాలు మగ్గడానికి సరిపడా నూనె వేసుకుని అందులో కొంచెం పసుపు వేసుకుని ఈ టమాటాలన్నీ మెత్తగా మగ్గించుకోవాలి. ఈ టమాటాలు వేసుకున్న దాంట్లోనే కొంచెం చింతపండు, ఉప్పు వేసుకుని ఒకసారి బాగా ఈ మిశ్రమం అంతా కలిపేసుకుని పొయ్యి సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. టమాటాలు మెత్తగా మగ్గిపోయాయి. ఇందులో రుచి కోసము కొంచెం మేము బెల్లం వేసుకున్నాము. ఈ మగ్గిన టమాటాలలో బెల్లం కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని పొయ్యి కట్టేసుకుని ఈ మగ్గిన టమాటాలన్నీ చల్లారి పెట్టుకోవాలి. ఇందాకల పోపు వేయించుకున్నాం కదా, ఆ పోపు అంతా చల్లారింది. అందులో 2 చెంచాల ఆవాలు, 1 చెంచా మెంతులు వేయించుకున్న గుండ వేసుకుని 3 చెంచాల కారం కూడా వేసుకుని, పచ్చి కారమే వేసుకున్నామండి, వేయించిన కారం వేసుకోలేదు. ఈ మిశ్రమం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మగ్గిన టమాటాలన్నీ చల్లారేయి. ఈ టమాటాలన్నీ మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత ఈ పోపులో కారం అంతా కలిపాం కదా, అందులో ఈ టమాటాలు మిక్సీ చేసుకున్నదంతా కలిపేసుకోవాలి. అంతేనండి, టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.